రియల్ ఎస్టేట్లో బయర్స్ జనరల్లీ 3 టైప్స్ ఉంటారు. ఎర్లీ స్టేజ్ బయర్స్ ప్లానింగ్ స్టేజ్లోనే ఎంటర్ అవుతారు. ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వకముందే ఇన్వెస్ట్ చేస్తారు. టైంతో పాటు వాల్యూ గ్రో అవటం వల్ల రిటర్న్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. మిడ్ స్టేజ్ బయర్స్ డెవలప్మెంట్ విజిబుల్ అయ్యే ఫేజ్లో ఎంటర్ అవుతారు. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాడ్యువల్లీ రెడీ అవుతాయి. బ్యాలెన్స్ ఎంట్రీ, డీసెంట్ అప్రిషియేషన్. అండ్ ఎండ్ స్టేజ్ బయర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఇన్వెస్ట్ చేస్తారు. ఏరియా ఫుల్లీ డెవలప్డ్ అయ్యి ఉంటుంది. స్టెబిలిటీ ఉంటుంది కానీ అప్రిషియేషన్ లిమిటెడ్గా ఉంటుంది. సో మీరు ఏ స్టేజ్లో ఎంటర్ అవుతారు? రియల్ ఎస్టేట్లో రైట్ టైమింగ్ ఆల్వేస్ మేక్స్ ఏ రైట్ డిఫరెన్స్. అండ్ వి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ థాట్ఫుల్లీ సెలెక్టెడ్ ప్రీమియం హైవే ఫేసింగ్ వెంచర్స్ ఇన్ హై గ్రోత్ పొటెన్షియల్ ఏరియాస్. ఇది ఎలా డిజైన్ చేశామంటే ఎర్లీ స్టేజ్ ఎంట్రీ అడ్వాంటేజ్ ఉంటుంది, వైల్ సరౌండింగ్ డెవలప్మెంట్ ఆల్రెడీ ప్రోగ్రెసింగ్లో ఉంటుంది. సో ఫైనల్గా బయర్స్ చేయాల్సింది ఒకటే, సైట్ విజిట్స్ చేయండి, సరౌండింగ్స్, డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, దెన్ మేక్ ఏ స్మార్ట్ డెసిషన్. నేను మీ వరుణ్, ప్రాపర్టీ అడ్వైజర్ ఎట్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ.